త్రిమూర్తుల అనుగ్రహంతో జన్మించిన ముగ్గురు కుమారులు. కానీ వీరిలో ఒకరికి 3 తలలు, మిగిలిన వారికి 1 తల మాత్రమే. వారే అత్రి అనసూయ దేవి కుమారులు. దత్తాత్రేయ త్రిమూర్తుల సమ్మేళిత రూపం. ఆయన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తుల సమన్వయం. అందుకే ఆయనకు 3 తలలు ఉండేలా సృష్టించబడ్డాడు. ఇతర 2 సోదరులు దుర్వాసుడు మరియు చంద్ర ఒక్కొక్క తత్వానికి మాత్రమే ప్రతిబింబించారు. దుర్వాసుడు శివుని కోపశక్తిని, చంద్ర బ్రహ్మ యొక్క చైతన్యాన్ని సూచిస్తారు. కానీ దత్తాత్రేయుడు మాత్రం ఈ 3 తత్వాల సమగ్ర స్వరూపం. ఆయన ఆధ్యాత్మిక ఉనికి సృష్టి నుంచి సంహారం వరకు విశ్వాన్ని సమతుల్యం చేయడమే లక్ష్యం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.